ప్రముఖ ప్రజా సేవకుడు సాయిరాం రాంబాబు జన్మదిన వేడుకలు. సంఘ సేవకుడు శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు జన్మదిన వేడుకలను ఆయన భార్య మీనాక్షి కుటుంబ సభ్యుల సమీక్షలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ, నా భర్త సాయిరాం రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 4 చలివేంద్రాలలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని, వచ్చిన వారికి గిఫ్ట్లు కూడా అందజేశామన్నారు. అనంతరం సాయిరాం బాబు మాట్లాడుతూ, మా గురుదేవులు మామిడపల్లి రామారావు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో గత 13 సంవత్సరాలుగా వికలాంగులకు, వృద్ధులకు, అలాగే వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చల్లటి మజ్జిగ, మంచినీళ్లను, లస్సీలను పాదచారులకు, వాహనదారులకు, వికలాంగులకు, వృద్ధులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం 4 చోట్ల చలివేంద్రాలు 90 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. దాతలు సహకరించి ఉంటే మరింత ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. నాకు సహకరించిన అనపాల ఆంజనేయులు రెడ్డి, నాతోటి స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి తేజ, సాయి చిరంజీవి, కార్తిక్ నాగసాయి, ప్రసన్న కుమార్, తోట మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. వేసవిలో చలివేంద్రాలు, ఇంకా అందులో ఆశ్రమంలో పళ్ళు అన్నీ, ఫ్రూట్ సలాడ్ అన్నీ పంచుతూ ఉంటామండి. దానిలో భాగంగా ఈరోజు నా భర్త గారైన సాయిరాం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ వితరణ చేశాము. ఇంకా మామిడి పళ్ళు అవి అందులకు వికలాంగులకు అందరికీ పంచిపెట్టామండి. ఇలా అండతో ఇలా మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం అండి. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు, లక్ష్మీ గారి ఆశీర్వచనంతో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ద్వారా గత 13 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మా గురువారులు రామారావు గారు, లక్ష్మీ గారి ఆశీర్వచనంతో చేయగలుగుతున్నాం. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా మిత్రులు, శ్రేయాభిలాషులు అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, భాస్కర్ గారు, బీ ఛానల్ భాస్కర్ గారు, సత్యబాబు గారు, అలాగే అభయ పేపర్ మోహన్ గారు, అలాగే పేపర్ మీడియా మిత్రులందరూ కూడా నాకు సహకరించి ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి పూర్తిగా నాకు సహకరిస్తున్నారు కనుక వారి పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మీ అందరి కోఆపరేషన్ ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేయగలుగుతాననేసి నా పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మీ అందరి సహకారం ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనేసి ఆశపడుతున్నాను. అందరికీ నమస్కారం.